జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. ఓట్లను లెక్కించేందుకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ముందుగా షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కింపు చేస్తారు. కౌంటింగ్ హాల్లో ప్రత్యేకంగా ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంచారు. అంతేకాకుండా మైక్రో అబ్జర్వర్స్ అధికారులు కూడా కౌంటింగ్ ను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది. 2-3 గంటల్లో ఫలితాలపై క్లారిటీ రానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తూ ఉన్నారు. 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. వాటిని లెక్కించిన తర్వాత ఈవీఎంలో ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. ఓట్లను లెక్కించేందుకు 42 టేబుల్స్ ఉన్నాయి. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ముందుగా షేక్పేట్ డివిజన్ ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ హాల్లో ప్రత్యేకంగా ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంచారు. అంతేకాకుండా మైక్రో అబ్జర్వర్స్ అధికారులు కూడా కౌంటింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది. 2-3 గంటల్లో ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది. మరికొద్దిసేపట్లో యాక్చువల్ ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దానికంటే ముందు 101 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. వాటిని లెక్కిస్తారు. అది బహుశా ఒక పావు గంట 20 నిమిషాలు అది పూర్తయిపోయిన తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లెక్కించే ప్రతి ఓటు రికార్డ్ అవుతుంది. ఏ విధంగా లెక్కించారనేది దాన్ని బట్టి తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలన్నా లేదంటే అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయడానికైనా కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడే అవకాశం కనపడుతోంది. అలాగే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. అలాగే కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎక్కడైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం యూసుఫ్ కూడా ఉందో అక్కడ మైకుల ద్వారా బయటకు అనౌన్స్ చేసే ఏర్పాటు కూడా చేసింది ఎలక్షన్ కమిషన్. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తూ ఉన్నారు. 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ పూర్తి కాబోతోంది. త్వరగానే అంటే బహుశా 1 గంట 2 గంటల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతోంది. మా ప్రతినిధులు ప్రస్తుతం విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, కౌంటింగ్ ప్రారంభమైనట్టు కనపడుతుంది. అప్డేట్స్ ఏంటి? రైట్, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రక్రియలో భాగంగా మొదట పోస్టల్ ఓట్లకు సంబంధించినటువంటి వాటిని లెక్కిస్తారు. 101 ఓటర్లు ఈసారి ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. సర్వీసు ఓటర్లు ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఈ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో లేరు. కేవలం 101 మంది ఓట్లకు సంబంధించి లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. వృద్ధులు అలాగే వికలాంగులు వీళ్లు ఓటాకు వినియోగించుకునేందుకు వీలుగా వెసులుబాటును కల్పిస్తూ ఎన్నికల అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా 101 మంది ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా. ప్రస్తుతం ఆ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్లను ఓపెన్ చేశారు. వాటిని లెక్కించడానికి మరొక 10-15 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటి అంశానికి సంబంధించి కొంత క్లారిటీ రాబోతుంది. ఆ తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలని ఓపెన్ చేస్తారు. మొదట షేక్పేట డివిజన్ కి సంబంధించినటువంటి ఈవీఎంలను తెరుస్తారు. షేక్పేట డివిజన్ లో 1 నుంచి 42 పోలింగ్ కేంద్రాల వరకు షేక్పేట డివిజన్ లో ఉంటాయి. ఇది మొదటి రౌండ్ లో ఈ షేక్పేట డివిజన్ కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండవ రౌండ్ కు వెళ్లితే దాంట్లో షేక్పేట అలాగే ఎర్రగడ్డకు సంబంధించినటువంటి డివిజన్లు కౌంటింగ్ కి సంబంధించినటువంటి పోలింగ్ బూతులు వస్తాయి. ఆ బూతులలో ఉన్నటువంటి ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. అందులో రెండవ రౌండ్ లో 43 నుంచి 85
పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు వస్తాయి కాబట్టి మొదట వచ్చేటువంటి ఫలితం షేక్పేట డివిజన్ కి సంబంధించి రెండవ రౌండ్ లో వచ్చేటువంటి ఫలితం షేక్పేట అలాగే ఎర్రగడ్డకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ప్రస్తుతానికి అన్ని పార్టీలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. పూర్తి స్థాయిలో మంచి మెజార్టీతో గెలుస్తామనేటువంటి ధీమాని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సునీత కూడా ఉదయమే అందరికంటే ముందే కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. గెలుస్తామనేటువంటి ధీమాని కూడా తాము వ్యక్తం చేశారు. ఎవరి ధీమా ఎలా ఉన్నా మరి కాసేపట్లోనే ప్రజలు ఏం జడ్జిమెంట్ ఇచ్చారు అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రాబోతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టారు ఎన్నికల అధికారులు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.